ఈరోజు 23/4/2026 గురువారం. ఈరోజు BSE సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ ఉంది. మార్కెట్స్ మాత్రం భారీగా గ్యాప్ డౌన్ సూచిస్తున్నాయి. సుమారు 700 పాయింట్ల వరకు BSE సెన్సెక్స్ 230 వరకు నిఫ్టీ మైనస్ లో చూపిస్తుంది. నిన్న FIIలు అమ్మిండ్రు, DIలు అమ్మిండ్రు. నిన్న 2078.36 కోట్లు ఫారిన్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు అమ్మడం జరిగింది. మ్యూచువల్ ఫండ్స్ కూడా 1148.17 కోట్లు అమ్మటం జరిగింది. ఇద్దరు అమ్మిండ్రంటే బాగా ఫాల్ అన్నట్టు. ఈ రోజు దాంతో నిన్న 756.84 పాయింట్లు BSE సెన్సెక్స్ మైనస్, నిఫ్టీ వచ్చి 109.50, బ్యాంక్ నిఫ్టీ వచ్చి 247 పాయింట్ మైనస్ లో. అంటే ఈ రోజు కూడా మళ్ళీ గ్యాప్ డౌన్ తోటే సూచిస్తుంది. తర్వాత ఇక న్యూస్ లోకి వచ్చేటప్పటికి మినీ డైమండ్స్ బోనస్ ఇష్యూ చేస్తుంది. ఇవాళ మీటింగ్ ఉంది. అరవిందో ఫార్మా లాంచ్ చేయడం జరిగింది. అదే బైబ్యాక్ ఏదైతే ఉందో 800 కోట్ల రూపాయలు 1475 రూపాయలు స్టార్ట్ అవుతుంది. ఇవాళ ఎవరి దగ్గర అయితే హోల్డింగ్స్ ఉంటాయో అరవిందో ఫార్మా వాళ్ళకి మనము ఇవ్వచ్చు, డిమాట్ లో వాళ్ళకి బైబ్యాక్ ఇవ్వచ్చు. ఇస్తే ఎన్ని షేర్లు కొంటారు, ఏముంటది అనేది వాళ్ళకి మెయిల్ వస్తుంది. దాన్ని బట్టి మీరు ఇవ్వటమా ఇవ్వకపోవటమా అనేది ఉంటుంది. అంటే ఎన్ని షేర్లు కొంటే అన్ని షేర్లు వాళ్ళు తీసుకొని మిగిలినవి మళ్ళీ అన్బ్లాక్ చేస్తారు. అంటే ముందు బ్లాక్ చేస్తారు, తర్వాత అన్బ్లాక్ చేస్తారు. అంత అమౌంట్ కి ఇనిషియల్ తీసుకుంటే అంత అమౌంట్ మీకు అకౌంట్ లో జమ అయిపోతుంది. 1475 చొప్పున మీకు ఇవ్వటం జరుగుతుంది. ఇక తర్వాత ఇవాళ 2 ఎలక్షన్స్ ఉన్నాయి. తమిళనాడు, వెస్ట్ బెంగాల్ 2 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఇవాళ. తర్వాత ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కి ఎక్స్పోర్ట్స్ ఆర్డర్ రావడం జరిగింది 350.23 కోట్లు. తర్వాత సుప్రీం పవర్ దానికి ఆర్డర్స్ రావడం జరిగింది 75 కోట్ల రూపాయలు. ఈ బెంగాల్ టీ అండ్ ఫ్యాబ్రిక్స్ లిమిటెడ్ ఉంది, అది MOE కుదుర్చుకుంది. మెక్లైడ్ రెసల్ అస్సాం అన్నమాట. అస్సాం అంటే టీ కంపెనీ. సిటీ యూనియన్ బ్యాంకు 5 బ్రాంచ్లు ఓపెన్ చేయడం జరిగింది. టోటల్ 978 బ్రాంచ్లు వాళ్ళే. జుడాక్ ఎనర్జీ వచ్చి LOI లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఉంది జాంబియా నుంచి. జియో ఫైనాన్స్ జాయింట్ వెంచర్ తోటి జనరల్ ఇన్సూరెన్స్ అనమాట ఎలిఎన్జి తో టైఅప్ అవడం జరిగింది. తర్వాత BEL ఆర్డర్స్ రావడం జరిగింది 569 కోట్ల రూపాయలు. యాన్యువల్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు మార్చి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫైనాన్షియల్ ఇయర్ రిజల్ట్స్ వస్తున్నాయి. వచ్చేవి చాలా ఉన్నాయి, ఇంకా వస్తున్నాయి కొన్ని. వాటిలో వాల్యూ ఉన్న స్టాక్స్ డేటా రెడీ అవుతుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే అయిపోయినా కానీ వెయిట్ చేయొచ్చు, లేదు ఎప్పటికప్పుడు అన్నమాట. ఇంకా మే 15 ఇది ఒక ఇయర్, అంటే ఇంకా 23 రోజులు ఉంది. చాలా 5,000 వరకు సుమారు రావాల్సిన రిజల్ట్స్ ఉన్నాయి అన్నమాట. అప్పుడు ఒక్కసారిగా ఇక 100లో వచ్చేస్తుంటాయి రిజల్ట్స్. ఇక వాటిని చూసుకొని అందులో వాల్యూ ఉన్న స్టాక్స్ ఈ 1 వీక్ 10 days కనుక అబ్జర్వ్ చేసి అవి కనుక కొనుక్కుంటే రాబోయే రోజుల్లో మల్టీ బ్యాగర్స్ అనుకోండి, సేఫ్టీ అనుకోండి. తర్వాత మార్కెట్ ఎలా ఉన్నా కానీ మనకేమి ఇబ్బంది లేకుండా మన పైసలు ప్రిన్సిపల్ సేఫ్ ఉండే ఛాయిస్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి.